హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి. ఇక్కడ చూపిస్తున్న టెంపుల్ ఎప్పుడైనా చూసారా? ఇది మురడేశ్వర్ టెంపుల్. వెళ్ళకపోతే అందరూ ఒక్కసారి ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన టెంపుల్ అండి ఇది. దీని స్టోరీ ఏంటో చూద్దామా? కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది మురడేశ్వర ఆలయం. ఈ ఆలయం చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కందుగ కొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులు. ఇక్కడ రాజగోపురం 20 అంతస్తుల్లో ఉంటుంది. రావణుడు తన ఆత్మలింగాన్ని తనకి ఇవ్వమని కోరుతూ శివుణ్ణి తీవ్రంగా ప్రార్థించాడు. అప్పుడు శివుడు లింగాన్ని లంకకు చేరే వరకు భూమిని తాకకూడదనే షరతుతో ఇస్తాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన గణేశునుడు రావణుని వద్దకు వచ్చి గోకర్ణ సముద్రపు ఒడ్డున ఆత్మలింగాన్ని ఉంచేలా మోసగిస్తాడు. అప్పుడు రావణుడు ఆత్మలింగాన్ని భూమిపై నుండి పైకి లేపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతడు దానిని కదిలించలేకపోతాడు. కోపంతో రగిలిపోతూ రావణుడు తన శక్తితో ఆత్మలింగాన్ని ధ్వంసం చేశాడు. అప్పుడు ఈ ఆత్మలింగం 5 ప్రదేశాల్లో విరిగి ముక్కలుగా పడ్డాయి. అందులో ఒకటి మురడేశ్వర్. కర్ణాటకలోని గుణవంతే, నంజన్గూడ, గోకర్ణ, దారేశ్వర మరియు మురడేశ్వర క్షేత్రాలలో ఉన్నాయని నమ్ముతారు. నాకు తెలిసిన స్టోరీ ఇదే అండి. మీకు ఏదైనా తెలిస్తే కమెంట్ చేయండి. रावण की मां भवानी वो पार्वती की लंका नगरी में जाने के लिए पार्वती जी को इससे बुरा लगा और काम बिगड़ा। नारद ने ये नहीं चाहा। यहाँ तक कि नारद का एक और थे, नारद साधु रावण ने उनकी वंदना की। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.